పాట పాడుకుందాం. ఆకాశ మహాకాశములు పచ్చని అనే పాట ప్రార్థన పాట పాడుకుందాం. ప్రార్థన పాట మనము పాడుకుందాం. పాటల సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో మరి ఆకాశ మహాకాశములు అనే పాట 50 వచ్చేసి గమనించాడు 549 549 పాట పాడుకుందాం. 549 పాడుకుందాం. ఐదు వందల 49 పాడుకొని చివరిగా ఈ పాట పాడుకొని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఐదు వందల 49 పాట మాత్రమే పాడుకుందాము. చివరికి పాట పాడుకొని ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి చూపి నిబంధనను నెరవేర్చి ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా నీ దాసునికి నీ ప్రజలకును నీ క్షమాను కనుపరచు నీ దాసునికి నీ ప్రజలకును నీ క్షమాను కనుపరచు ఇది కల్వారి రక్తమున నీవే రక్తమున నీవే కడుగు కరుణమయ కడుగు కరుణమయ ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా ఆకాశ మహాప్రసంబులు పట్టానియా చర్యాకరుడా నీతి న్యాయ కర్తా ప్రీతి తోడా నీ ప్రజలకును నీ
న్యాయమునకర్త నీతి తోడా నీ ప్రజలకు నీతి న్యాయమున నిన్ను నీతి న్యాయమున నిన్ను స్తుతింప నిరతంబు స్తుతింప నిరతంబు ఆకాశ మహాకసంబుడు మఠానియా చర్య కరుణాక కసంబుడు మఠానియా చర్య కరుణ రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మహారాజా రాజులనుగా కులనుగా మమ్ము చేసిన మహారాజా విజయమేమో మా విజయుడా విజయమేమో మా విజయుడా నిజమైనా నీ ప్రజలకు నిజమైనా నీ ప్రజలకు ఆకాశ మహాకసంబుడు పట్టానియా చర్య కరుణాక కసంబుడు పట్టాని చర్య కరుణ కరువు తెగులు కష్ట నష్టము పురుగు కరువు తెగులు కష్ట నష్టము మేమీ పురుగు బాధలు కరుణ చూపి కరుణ చూపి మమ్మునను నడిపించుము మమ్మునను ఆకాశ మహాకసంబుడు మఠానియా చర్య కరుణ ఆకాశ మహాకసంబుడు మఠానియా చర్య కరుణ సమాధాన మునకర్త ప్రీతి తోడా సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు మనీషంబు మాకిచట మనీషంబు మాకిచట మహాకసంబుడు మఠానియా చర్య కరుణ ఆకాశ మహాకసంబుడు మఠానియా చర్య కరుణ బలపరచు నీ భక్తులను బలము తోడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన క్షణను విలువైన నిరాక్షణను ధరింపచేయు హల్లెలూయా ధరింపచేయు హల్లెలూయా ఆకాశ మహాకసంబుడు మఠానియా చర్య కరుణ ఆకాశ మహా
ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు శంభు మాకిచట మహే శంభు మాకిచట ఆకాశ మహా యాచర్య కరుణా ఆకాశ మహా బైబిల్ పైకెత్తి బైబిల్ పాట శ్రేష్టం బాందాములో ఎచుట చుచిగా ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి దానిచుడి శ్రేష్టం బాందాములో చూచినా ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి దానిచుడి విశ్వాసముంచి ప్రార్థన కొరకు దేవుని మాటలు మనము చూసుకుందాము. ప్రార్థన కొరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వచ్చేసి మరి కీర్తన 118 అధ్యాయము, కీర్తన 118 అధ్యాయం, కీర్తన 118వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కీర్తన 118 24వ వచనము చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. రెండవ వాక్యంగా లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. లూకా 10:29. లూకా సువార్త 10:29 చదువుకుందాం. చదవండి అందరము. 10:29. ఆయన శత్రు బలమును సారీ 19గా 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లు ప్రకృతిను శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఇంకోసారి చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను ప్రకృతిను శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన మనతో మాట్లాడిన గాక. అయితే మనం చదివినటువంటి
మొదటి వాక్యమేమో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. కనుక ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన దినం అంటే ఇది మనకు 3వ నెల మరి ఆరంభ దినము. ఏ దినం ఇది? మరి ఆరంభ దినము. కాబట్టి 3వ నెలలో మరి ఆరంభ దినము దేవుడు ఇశ్రాయేలు వారి జీవితంలో మరి దేవుడు వారికి కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి 3వ నెల ఆరంభ దినము. కనుక అలాగే దేవుడు మన జీవితంలో కూడా మరి 3వ నెల ఆరంభ దినములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనం ఆయన్ని ఎంతగానో మరి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే మరి ఈ 3వ నెలలో మరి ఆరంభ దినం మొదటి దినంలోనికి దేవుడు మనం ప్రవేశింప చేశాడు. అదే మనకు మరి ఏ దినం ఈరోజు? సంఘ ప్రార్థన దినం. కాబట్టి ప్రార్థన మరి కూడిక మరి మూడవ నెలలో మొదటి దినమున ఆరంభ దినమున ఆయన మనల్ని ప్రార్థన కూడికలోనికి తీసుకొచ్చాడు. సరే, ప్రార్థన కూడికలో తీసుకొచ్చాడు. ప్రార్థన కూడికలో మనము మరి ప్రవేశించిన మనము ప్రార్థించక ముందు దేవుని వాక్యం చేత మనము కొన్ని విషయాలు మనం చూసుకొని ఆ తర్వాత మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. రెండవ వాక్యము ఏంటో? రెండవ వాక్యం అంటే ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. కాబట్టి ఈ మాట మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఎవరితో అంటే ఆ 12 మంది మరి 70 మంది శిష్యులతో మరి కాబట్టి 70 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎంతమందితో? ఆ తర్వాత 70 మంది పోయి కాస్త ఎంతమంది మిగిలినారు? చివరికి ఎంతమంది మిగిలినారు? ఇటు చూసి చెప్పండి. మీరు కింద చూసి చెప్తే నాకేం అర్థం కావట్లా. మీరు కింద మీ మొక్క జ్ఞానం మీద చెప్తే నాకేం అర్థం అవుతుంది మీకు చెప్పేది. ఎంతమంది మిగిలారు? 12 మంది. ఒకటి. కాబట్టి 1 to 11 అంటే ఒకటి తక్కువ 11 మంది. కాబట్టి అయితే యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు వారు అక్కడ ఆ 70 మంది శిష్యులు వారు దేవునితో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు దేవుని ప్రభువా ఏమంటున్నారు? ప్రభువా అనే మాట. కాబట్టి ప్రభువా ఏమైంది మీకు? ఎందుకు పిలుస్తున్నారు నన్ను మీరు? అవును ప్రభువా, నీతో పని ఉంది మాకన్నా. ఏం పని అంటే అక్కడ దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా యేసు ప్రభువా అన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటను శత్రు బలమంతటి మిగిలిన మీకు అధికారం అనుగ్రహించున్నాను. ప్రభువా అని చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు. తర్వాత జవాబిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమిస్తున్నాడు? అక్కడ ప్రభువా అని పిలిచినప్పుడు ప్రభు ఏమిచ్చాడు? జవాబు ఇచ్చాడు. ప్రభు ఎలాంటి వాడంటే జవాబు ఇచ్చేవాడు. ఎలాంటి వాడు? అడిగిన దానికి మరి మనము మొరపెట్టిన దానికి మనము మనవి చేసిన దానికి ఆయన మరి జవాబిచ్చే దేవుడు. అందుకనే వారు ఎప్పుడైతే ప్రభువాన్ని పిలిచారో అప్పుడు ప్రభు రెస్పాండ్ అయ్యాడు. కాబట్టి ఏమంటున్నాడు? మీకు అనుగ్రహించి ఉన్నాను. చూసారా? అంటే దేవుడు ఆయనతో మాట్లాడే వారికి, ఆయన్ని పిలిచిన వారికి, ఆయన ఎద్దుకు వచ్చి అడిగిన వారికి ఏం చేసేవాడు? అనుగ్రహించేవాడు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహం కలిగిన దేవుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంది. అందుకని ఇంగ్లీష్ బైబిల్ టు గేవ్ అని ఉంది. ఏముంది? టు గేవ్ అంటే అనుగ్రహించును. దేవుడు అనుగ్రహించేవాడు, ఇచ్చేవాడు, కాబట్టి సమకూర్చేవాడు. ఈరోజు దినవాక్యంలో మనకి ఇదే దినవాక్యము. ఏంటంటే దినవాక్యము ఇదిగో పాములను తేళ్ళు. కాబట్టి పాములు తేళ్ళు కూడా ఉన్నాయంట. ఏమున్నాయి? పాములు తేళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? ముద్దు పెట్టుకుంటాయా? పాములు తేళ్ళు ఏం చేస్తాయి?
పాములు ఏముంటుంది, తేళ్ళు ఏముంటుంది? విషం. విషం కాదు, విషం. ఏంటది? విషము. అయితే విషము అది ఎలాంటిదంటే ప్రమాదకరమైంది. ఈ మధ్య మరి యూట్యూబ్లో మరి షేర్ షాట్లో ట్రాన్స్ఫార్మ్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి అంత గేరుగా వాళ్ళు తనకాయ పట్టుకొని ఒక సీసాలో ముంచగానే పెట్టగానే తనకాయని అందు నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక ఎల్లో పసుపు రంగులో వస్తుంది. ఏంటని చూస్తుంది? విషము. ఏంటది? విషము. అంటే ఏదో ఉంది కాబట్టి విషయాన్ని వాళ్ళు మరి స్టోర్ చేసుకుంటున్నారు. మరి విషయం ద్వారా ఏముంది తెలియదు. ఎవరు అన్నారు మన మనం మింగే ట్యాబ్లెట్లు కూడా ఎలాంటివి అంట? పాము విషయంకి తయారు చేస్తారంట కొన్ని. ఏ విషయంతో? పాము విషయంకి తయారు చేసే ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయంట. అవి మనకు తెలియదు. ఏ ట్యాబ్లెట్లు పాము విషయం మనకు తెలుసా? అయితే హాని చేయకుండా వాళ్ళు ఏదో కెమికల్స్ వేసి మరి ఆ ప్రమాదం నుంచి తప్పిస్తుంది. డైరెక్ట్గా వాళ్ళు కెమికల్స్ పాము విషయం కలిపితే ఈ వాటికి ఏమైపోతారు? జనం అంతా, ప్రపంచం అంతా చనిపోతారు. అందుకనే పాము విషయం ద్వారా కూడా ఏదో ఒక మెడిసిన్ తయారు చేస్తున్నారంట. సరే, మొత్తానికి మరి వాటి ద్వారా ఏముంది? హాని, ప్రమాదము. అయితే దేవుడు ఏం చేశాడు? ఎలాంటి వాడంట? శత్రు బలమంతటిని, అంటే పాములను తేలను తొక్కడానికి ఏం కావాలి చెప్పండి? శత్రువు. అక్కడ ఏముంది? ప్రకృతకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము, ప్రక్కటానికి అధికారం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇంకోటి మూడో వ్యక్తి ఎవరు? శత్రువు. ఇద్దరేమో పాము, తేనె. అయితే మూడో వ్యక్తి ఎవరు? శత్రువుకి ఏముంది చెప్పండి? బలం ఉంది. వాడికి కూడా బలం ఉంది. మనం అనుకుంటాం కానీ వాడు చాలా బలవంతుడు. ఏ విషయంలో బలవంతుడు అంటే బలహీనులైన వారిని పడగొట్టుటకు వాడు బలవంతుడు అంట. ఎలా చూడవాడు? ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో బలహీనులైన వారిని పడగొట్టుటకు బలవంతుడు. వాడికి పడేసే బలం ఉంది కానీ నిలబెట్టే బలం లేదు. వాడికి నిలబెట్టే బలం ఉండదు. శత్రువుకి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. పడేసే బలం, తర్వాత జారే బలం, పడిపోయే బలం. ఈ బలాన్ని వాడికి ఉన్నాయి కానీ నిలబెట్టే బలం ఉందా వాడికి? ఉండదు. కాబట్టి ఎందుకంటే కొన్ని మరి అంటే సాతాను యొక్క బలము అది ఎంతో గొప్ప బలం అంట. అయితే ప్రభువుకు మించిన బలము ఏ బలం లేదనుకోండి. కానీ సాతాను బలం దేనికి బలం అంటే? హాని చేయడానికి, పడేయడానికి, ఇంకా నష్టపరచడానికి, అంటే కీడుకరమైన విషయాలన్నింటిలో వాడు బలవంతుడు. అయితే ఇప్పుడు ఆ బలమంతటిని ఏం చేస్తున్నాడు దేవుడు? శత్రు బలమంతటి మీద అధికారము అనుగ్రహిస్తున్నాడు. అందుకనే ప్రభువా అని వాడు పిలిచినప్పుడు ప్రభు ఏమిచ్చాడు? అనుగ్రహించాడు. ఇప్పుడు మన జీవితంలో మనం ప్రార్థించక ముందు త్వరగా మరి క్లుప్తంగా మనం చూద్దాం. ప్రార్థనలోనికి ప్రవేశించక ముందు దేవుడు మన జీవితంలో మరి ఏమి అనుగ్రహించాలని, మనం ఏం చేస్తే ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఏం చేస్తే మనం పొందుకుంటాము. ఇంకో విషయం ఏంటంటే అనుగ్రహము అంటే పొందుకోవడం అని అర్థం. అనుగ్రహం అంటే ఏంటి? పొందుకోవటం, దాన్ని స్వీకరించటం. అందుకనే మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఆత్మీయ జీవితాల్లో మరి పొందనవి పొందుకోవాలి. మనం ఏదో అన్నీ పొందామనుకుంటాం కానీ పొందుకోరా. కొన్ని పొందనివి ఉన్నాయి, కొన్ని అనుగ్రహించనివి ఉన్నాయి. ఆ అనుగ్రహించేవి, పొందుకునేవి ఎలా మన జీవితంలో మనం అనుగ్రహించబడతాం? దేవుడిచ్చినవి ఎలా మనం పొందుకుంటామంటే ఇప్పుడు మనం చూద్దాం. ఇంకో విషయం, మనము ఏదైనా పొందుకోవాలన్నా, ఏదైనా అనుగ్రహించబడాలన్నా ఎక్కడి నుండి పొందుకుంటాం చెప్పండి? ఆ ప్రశ్నకి జవాబు మీరే చెప్పాలి. ఎక్కడి నుండి మనం పొందుకుంటాం? దేవుని యొద్ద నుండి ఒకళ్ళు. మీరేం చెప్తారు? ఎక్కడి నుండి మనం పొందుకోవాలి చెప్పండి? ఎక్కడి నుండి? అక్కడేముంది వాక్యం? ఆ చివరి వాక్యం ఏముంది? కీర్తన. ఎక్కడి నుండి? పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు
అంటే ఆయన సహాయము చేస్తాడు. పరిశుద్ధ స్థలం అంటే పరలోకం. పరలోకం నుండి చూడండి అమ్మాట లూకాసు సువార్త, మరి ఆ వాక్యం రాయబడింది లూకాసు సువార్త. లూకాసు సువార్త 3వ అధ్యాయం, లూకాసు సువార్త 3వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. 27వ వచనం. లూకాసు సువార్త 3వ అధ్యాయము, కాదు లూకాసు సువార్త 3వ అధ్యాయంలో పరలోకము నుండి అనే మాట మనకి ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి ఆ మాట ఎక్కడి నుండి మనం అంటే పరలోకము నుండి దేవుడు మనకు ఆయన అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయన పరలోకం నుండి మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. అంతేగాని మరి ఎక్కడి నుంచో కాదు. ఇప్పుడు మనము పొందుకోబోయే అన్నీ కూడా, అనుగ్రహించబోయే అన్నీ కూడా ఎక్కడి నుంచి? పరలోకము నుండి. కనుక పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి పరలోకం నుండి దేవుడు మనకు ఏమేమి అనుగ్రహించాలని ఆయన మరి కోరిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూద్దాం మొదటి సమూయేలు త్వరగా చూద్దాము. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 10:9. మొదటి సమూయేలు 10:9 చదవండి. తిరుగగా దేవుడు అతనికి ఏ మనసు అనుగ్రహించాడు? కొత్త మనస్సు. చెప్పండి. 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు 10:9. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించను. ఆ దినమునే ఆ సూచనలు కనబడిను. కాబట్టి దేవుడు కొత్త మనస్సు అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి ఇక్కడ? ఎవరికి? సౌలు. కాబట్టి సౌలు సమూయేలు వద్దకు వచ్చి అభిషేకించబడిన సందర్భం ఇది. కాబట్టి అభిషేకించబడిన సందర్భంలో, అభిషేకించబడిన తర్వాత సౌలు తిరిగి సమూయేలు వద్ద నుండి తిరిగి రిటర్న్ అవుతున్నాడు. రిటర్న్ అవుతున్న సమయంలో ఏ మనసు ఇచ్చాడు? కొత్త మనస్సు. కాబట్టి సౌలు కొత్త మనస్సు పొందుకున్నాడు. అంతకుముందు ఏ మనసు ఉంది? మరి చెప్పండి. అంతకుముందు ఏ మనసు ఉంది? చెప్పరే. అంతకుముందు ఏ మనసు ఉంది అని చెప్పరండి. దుష్ట మనసు, లేకపోతే వ్యతిరేకమైన మనసు, ఇంకా ఎన్నో రకాల మనసు ఉండొచ్చు. అయితే అభిషేకం పొందిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎవరు అనుగ్రహించారన్నమాట? అది దేవుడే. అక్కడ ఏమంటారు? స్పష్టంగా రాయబడి దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించాను. టు గేవ్. ఏమని అనుగ్రహించాడంటే కొత్త మనస్సు. ఎందుకు కొత్త మనసు అనుగ్రహించాడంటే బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది చూడండి. మనసుతోనూ పాడుదును, మనసుతోనూ ప్రార్థన చేయుదును, ఆత్మతోనూ పాడుదును, ఆత్మతోనూ ప్రార్థన చేయుదును. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాట మనం ఎరుగుదాము. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో ఏమని రాయబడింది అంటే 15వ వచనం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేయుదును, మనసుతోనూ ప్రార్థన చేయుదును, ఆత్మతో పాడుదును. ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆత్మతోనూ ఏం చేయాలి? ప్రార్థన. అంటే కొత్త మనసు ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రార్థన. కాబట్టి ప్రభువా, నా జీవితంలో ప్రార్థించడానికి ఏ మనసు ఉండాలి చెప్పండి. మనకి చెప్పండి, ఏ మనసు ఉండాలి? నూతన మనసుతో, కొత్త మనసుతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఏమవుతుంది? మరి దేవుడు వింటాడు. వారు అడిగారు, అన్నారు, ఏమన్నారు? ప్రభువా అన్నారు. అలాగే దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. అనుగ్రహించి ఉన్నాను అంటున్నారు. కాబట్టి పిలిచిన వారికి దేవుడు అనుగ్రహించేవాడు. ఇప్పుడు మనకి దేవుడు ఏమనుగ్రహించాలి అంటే కొత్త మనసు. మనలో ఏ మనసు ఉండకూడదు? దుష్ట మనసు, పాత మనసు ఉండకూడదు. కానీ
నూతన మనసుతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రార్థించక ముందు, ప్రభువా నా జీవితంలో మంచి మనసు, కొత్త మనసు నాలో పుట్టించు. అందుకనే ఆయన విరిగి నలిగిన వారి మనసు దేవుడు ఆ, కాబట్టి అణిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి నలిగిన మనసుతో ప్రార్థించే వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా వారికి సహాయము, ఏదో ఒక రకంగా సహాయం. కాబట్టి మరి ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆయన సహాయము చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి సహాయము మనం పొందుకోవాలి. కాబట్టి ఇది రెండో విషయం. రెండో విషయం చూడండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించే విషయాలు ఏంటి? ప్రార్థనలో మనం ఏ విషయం గురించి మనము ప్రార్థన చేయాలి అంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజులు 3:11. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. అంత మాత్రమే కాదు, ప్రసంగి పుస్తకం చూడండి. ప్రసంగి పుస్తకము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2:26. ప్రసంగి 2:26. ఈ రెండు వాక్యములు ఒకటే మిళితమైన వాక్యంగా కనిపిస్తుంది. చూడండి. ఏనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండడానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, చూసారా అక్కడ ఏముంది? ఎవరికి? దేవుని దృష్టికి. చూడండి 2వ అధ్యాయము 26వ వచనం మీద. ఏనగా దైవ దృష్టికి ఎలా ఉండాలి? మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వారికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూసారా? కాబట్టి దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై దేవుడు ఎలాంటి వాడు? ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. ఎలాంటి వారికి? దైవ దృష్టికి, దేవుని దృష్టికి మనం ఏమనిపించుకోవాలి? మంచివాడు. అంటే మనము మనిషి దృష్టికి మంచివాడుగా కాదు, లోకానికి మనం మంచివాడు అనిపించుకోవడం కాదు, దేవుని దృష్టికి మనం మంచివాడుగా ఉన్నామా? అయితే మొదటి రాజుల గ్రంథంలో 3:11 మనం చూస్తే కనుక, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయెను. ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? సొలొమోను. మొదటి వ్యక్తి సౌలు, రెండో వ్యక్తి ఎవరు? సొలొమోను. కాబట్టి సొలొమోను మనవి చేసుకుంటున్నాడు. ఏమని? ప్రభువా నాకు ఐశ్వర్యము, ధనము అడిగాడా? అది కాదు, జ్ఞానము, వివేచన అడిగాడు. అందుకని అడిగితివి కనుక దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీవు మరి వివేకము అనుగ్రహించమని అడిగావు. కాబట్టి నీవు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. చూసారు దేవుడు ఎలాంటి వాడు? ఆలకించేవాడు. ఏం చేస్తున్నారా? ఎలా చేస్తున్నారా? ఏం అడుగుతున్నారా? ఏం పొందుకోవాలని, ఏ అవసరం అని వాడు నన్ను అడుగుతున్నారని దేవుడు ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? ఆలకించడం అంటే ఏంటి? వినటం. హీరింగ్ అంటే మనకి ఈ పదం ఏ గుర్తొస్తుంది? కోర్టులో. వెరీ గుడ్, మీకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి కోర్టులో మరి ఇద్దరు అడ్వకేట్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జడ్జి ఏం చేస్తాడు? హీరింగ్ అంటే వింటాడు. విన్నప్పుడు వాళ్ళు వెంటనే దానికి ఆన్సర్ ఇవ్వడు. వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూర్చొని అన్ని సెక్షన్ బుక్స్ అన్నీ రిఫర్ చేసి దాన్ని అన్నీ చూసిన తర్వాత అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు తర్వాత కదా. అట్లాగే దేవుడు ఎలాంటి వాడంటే ఈయన వింటా ఉన్నాడు. ఈ రోజున మీరు ప్రార్థనకు వచ్చిన మీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? జయమండి, వింటాడా వినడా? ఆలకిస్తాడా ఆలకించడా?
ఆ? ఆ, నా ప్రార్థన పక్కన ఉన్న వినాలని కాదు, వినాలని మనం చేయకూడదు. దేవుడు వినాలని చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన పక్కన ఉన్న వినాలన్నట్టే చేస్తారు. అది ఎంత మాత్రము దేవ దృష్టికి మంచిది కాదు. అందుకని దేవుడి దృష్టికి మంచివాడుగా అనిపించుకొని ఏం చేయాలి? జ్ఞాన వివేచములను మనం పొందుకోవాలంటే ఏముండాలి చెప్పండి? మంచి మంచి ప్రార్థన. మన ప్రార్థనలు మంచి ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఒకరికి అర్థం కావాలని చేస్తున్నారా, ఇంకొకరిని వినాలని చేస్తున్నారా అర్థం కాదు. ఒక ఆయన మరి అరవిందం గారు చెప్తుండేవాడు, దైవజన్ అరవిందం అంకుల్. ఆయన సంఘంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఏమని చేస్తున్నాడు? ప్రభు అది ఇది అని చెప్పి చివరికి మా సేవకుడి కన్నులో పొడి ప్రభు అన్నాడు. ఏమన్నాడు? మా సేవకుడి కన్ను పొడి ప్రభు, మా సేవకుడికి బుద్ధి చెప్పి ప్రభు, మా సేవకుడికి జ్ఞానం ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన విని విని తట్టుకోలేక చిన్నగా లేచి, బ్రదర్ ఏంటి మీరు చేసే ప్రార్థన, ఏం చేస్తున్నారు, దూషించి చేస్తున్నావు అంటే, అవును నీకు పొలిపేట దొరికింది కాబట్టి పొలిపేట మీద నువ్వు దంచుతున్నావు, నాకు ప్రార్థన దొరికింది కాబట్టి ప్రార్థనలో దంచుతున్నా. చూడండి, దంచే ప్రార్థన. ఏం ప్రార్థనలో ఆయన దంచుతున్నాడంటే ఈయన కూడా దంచుతున్నాడంట. చూడండి, ఇది మంచి ప్రార్థనేనా? కాదు. అందుకనే దైవ దృష్టికి మంచి ప్రార్థనగా ఉండాలంటే సొలొమోను వంటి ప్రార్థన మనం చేయాలి. ఇది రెండో విషయం. సొలొమోను ఏమని చేశాడు? ఐశ్వర్యము అడగలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? దీర్ఘాయువు ఐశ్వర్యం ఇచ్చి తర్వాత ఏమిచ్చాడు? వివేకము అనుగ్రహించాడు. నీ ప్రార్థన, నీ మనవి నేను విన్నాను అని అంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఆలకించాడు, అనుగ్రహించాడు. కాబట్టి మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏంటంటే యెషయా గ్రంథం, లేకపోతే లూకా సువార్త. యెషయా గ్రంథం కాదు, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 11:13. లూకా సువార్త 11:13 వచనం చదువుకుందాం. లూకా సువార్త 11:13 చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను చూసారు. ఇక్కడ అడుగువారికి అంటే ప్రార్థన జీవితం. అడుగుట అంటే ప్రార్థనే. కాబట్టి అడుగువారికి దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. వాళ్ళు ఏం అడుగుతున్నారు అక్కడ? అట్లేమని రాయబడింది? యేసు ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో ఈ తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు. కాబట్టి దేవుడు అటువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడు. ఏం చేశాడు? కార్యాలు చేశాడు. ఆత్మతో, పరిశుద్ధాత్మతో ప్రార్థించినప్పుడు మరి దేవుడు కార్యాలు చేసేవాడు. అందుకని దేవుడు ఏమని గ్రహించాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేశారు. ఆత్మ మరి ఆకాశం దిగి వచ్చిందంట. ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఎప్పుడు? వారు ప్రార్థన చేసినప్పుడు. ఎక్కడ ఈ సందర్భం చెప్పండి? ఈ సందర్భం ఎక్కడుందంటే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం అనుకుంటాను. మరి చూడండి, అక్కడ ఈ మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, 31వ వచనం. 4:31 వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. ఇంకా అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము ధైర్యముగా వాక్యాన్ని బోధించక ముందు వారు ఏం చేశారు? ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఏం దిగి వచ్చింది? వారి మీదకి పరిశుద్ధాత్మతో నింపబడినారు.
నింపబడినారు. కాబట్టి మన ప్రార్థన అదే, ప్రభువా నేను ప్రార్థన చేయనప్పుడు నీ ఆత్మతో నింపబడినట్లు నాకు సహాయం చేయి. అందుకనే దేవుడు అడుగువారికి ఏమనుగ్రహిస్తాడు చెప్పండి, చెప్పండి, చెప్పరే, పరిశుద్ధాత్మ. అడుగువారికి పరిశుద్ధాత్మ. మనకి పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? గొంతులేమన్నా, ఎగరమనా, కేకలేమనా? లేదు లేదు. పరిశుద్ధాత్మ అంటే ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు వారు ఇంకా ఆత్మతో ఎన్నో కార్యాలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి కాదు, మనం అడగాల్సింది. ఏ సంబంధమైనవి? ఆత్మ సంబంధమైనవి మనం అడగాలి. ఈరోజు దినవాక్యంలో ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను. కాబట్టి మొదటిగా దేవుడు ఏమనుగ్రహించాడు? ఎవరికి ఏమనుగ్రహించాడు చెప్పండి? ఎవరికి ఏమనుగ్రహించాడు? ఎవరికి? సౌలుకి ఏమిచ్చాడు? సౌలుకి ఏమిచ్చాడు? దివ్య ఏమిచ్చాడు? కొత్త మనసు ఇచ్చాడు. ఆ మనసు ఎక్కడికి పోయింది? ఆ కొత్త మనసులో వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొత్త మనసులో వారు పాట పాడుతారు. ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ ప్రార్థన చేతును. చూసే పాడుదును. కాబట్టి సౌలుకున్న మనసు కొత్త మనసు. తర్వాత మనసు ఏమైందో మనకు అనవసరం, తర్వాత విషయం అది. అయితే దేవుడు ఏమని గ్రహించేవాడు? కొత్త మనసు. రెండవది, సొలొమోనుకి ఏమిచ్చాడు? వివేకము, వివేచన, జ్ఞానము, తెలివి, బుద్ధి. ఇవన్నీ కూడా దేవుడు ఆయన యొద్ద నింపబడినటువంటివి దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ. అడుగువానికి దేవుడు ఏమిస్తాడు? అడిగే వారి మీద దేవుడు ఏమిస్తాడంటే ఏం పెడతాడు? ఆత్మ ఉంటుంది వారి మీద. అడిగిన వారి మీద దేవుని ఆత్మ పనిచేయదు, దేవుని ఆత్మ ఉండదు. ఏ ఆత్మ ఉంటుంది? దేవుని ఆత్మకు బదులుగా ఏ ఆత్మ ఉంటుంది? ప్రార్థన చేయని వారి జీవితంలో చెప్పండి. ప్రార్థన చేయని వారి జీవితంలో ఏ ఆత్మ ఉంటుంది? దురాత్మ, దుష్టాత్మ. ఇక వాళ్ళ యొక్క క్రియలన్నీ దురాత్మ క్రియలే. మాటలు, క్రియలు, పనులు అన్నీ దురాత్మే. ప్రార్థన చేసే వారి జీవితంలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ కలిగినటువంటి కార్యాలు వారు జరిగిస్తారు. అలాగే మనం ఉండినట్లు మన దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగోదిగా మనం చూస్తే కనుక చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 6:34 చదవండి. కావున వారు ప్రభువా, చూసారు ఏమంటున్నారు ఇక్కడ 34వ వచనంలో చెప్పండి. కావున ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అనుగ్రహించాడు లేదా? అనుగ్రహించాడు లేదా చెప్పరే? అనుగ్రహించాడు. చూడండి 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిని నేనేమీ పోగొట్టుకొనక అంచెజన్మున దాన్ని రేపుకే నన్ను అనుగ్రహించిన వాటిలో. వారు ఏమని అనుగ్రహించమంటున్నారు? ఆహారము. అందుకనే శిష్యులు ప్రార్థన కూడా ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? భగ్నశ్మ అంటే శిష్యుల ప్రార్థనలో ఉన్న మాట ఏంటి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసాడు దేవుడు. కాబట్టి మన ప్రార్థన జీవితంలో ప్రభువా మాకు ప్లీజ్ అమ్మాయి అంతే చేస్తుంది మాట్లాడు. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రభువా మాకు ఆహారము. కాబట్టి మనం ఏం అడగాలి? ఆహారము అనుగ్రహించమని వారు ప్రార్థన చేశారు. మరి మన ప్రార్థన గురించి చెప్పండి. ఆహారము. ఏ ఆహారము? భౌతిక ఆహారమా? ఆత్మీయ ఆహారమా? ఆత్మీయ ఆహారము. దేవుని వాక్యం. ప్రభా నీ వాక్యమా దయచేయి. రేపు ఆదివారము ప్రభా నీ దాసుడి ద్వారా ఏ వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడని ప్రభు ఉద్దేశించావో, ఏ వాక్యం ద్వారా నువ్వు నన్ను దర్శించాలని ఉద్దేశించావో ఆ వాక్యం నాకు దయచేయము. నీ వాక్యం ద్వారా నన్ను తృప్తిపరచము. నీ వాక్యమే
ఎలాంటిది? జుంకెత్తేనే దారుణం అంటే దేవుని వాక్యము. మరి జుంకెత్తేని దారుణం కంటే మధురమైన వాక్యము. కొవ్వు మెరుగు దొరికినట్లు నీ వాక్యం నాకు దొరికింది అంటాడు దావీదు. కాబట్టి దేవుని వాక్యం మనకు ఆహారము. ఈ లోక ఆహారము కాసేపు ఉంటుంది, మరి తర్వాత డైజెషన్ అయిపోతుంది, అది మరి విసర్జించబడుతుంది, మరి తినాలనిపిస్తుంది. అయితే దేవుని ఆహారం ఎలాంటిదంటే జీవాహారము, మనకు జీవమునిచ్చే ఆహారము, అది దేవుని వాక్యం. కాబట్టి వాక్యం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన. ఈ దినాల్లో నన్ను కొంతమంది మరి అడుగుతూ ఉంటారు, అయ్యా వాక్యం చెప్పేవాళ్ళని చూడండి అయ్యా, బాగా వాక్యం చెప్పేవాళ్ళని పంపించయ్యా అంటారు. ఎందుకని? వాక్యం లేకుండా ఏదో పంపిస్తే వాళ్ళు ఏమంటారు? డిసప్పాయింట్ అవుతారు. మాకు ఇటువంటి వాళ్ళని పంపించారంటే అయ్యా, లేకపోతే ఆ వాక్యం తెలియదేమో. ఈరోజు ఏం కావాలి? వాక్యం. ఎక్కడ ఆహారం ఉంటే పక్షులు అక్కడికి వెళ్తాయి అంట. ఎక్కడ ఆహారం ఉంటే పక్షులు అక్కడికి వెళ్తాయి. ఆహారం లేని చోట పక్షులు పోతాయా? ఏమా పోవు. అందుకనే వాక్యము ఎంతో అవసరం. వాక్యం మనకి ఎంతో మరి శక్తిని ఇస్తుంది. జీవవాక్యము, శక్తిగల వాక్యము, సత్యవాక్యము, ఇదే మనకు జీవాహారము. ప్రభువా మాకు ఆహారము దయచేయమని వారు, అనుగ్రహించమని వారు ప్రార్థన చేశారు. సరే, చివరిగా దేవుని వాక్యం చూసుకొని మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. త్వరగా మరి చివరి వాక్యము అది చూసుకొని మనం వెళ్ళిపోదాం. చూడండి, అపోస్తుల కార్యం 4:30. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. రోగులను స్వస్థపరచుటకును 29 కూడా ప్రభువా. చూడండి, మనం వాక్యము చదివేటప్పుడు కూడా మరి అర్థవంతంగా చదవాలి. ఎందుకంటే అక్కడ ప్రభువా అన్నప్పుడు దీర్ఘం తీసిందా అంటే పిలుస్తున్నట్టు ప్రభువా. కాబట్టి ప్రభువా ఏమైంది? ప్రభువా, ఈ సమయం ముందు వారి బెదిరింపును చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసుని బహు ధైర్యముగా చూసారా, నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము. ఏమనుగ్రహించాను ఇక్కడ? ధైర్యం. రైట్, బాగా చెప్పారు. ధైర్యము అనుగ్రహించాలి. వాళ్ళు ఏమడుగుతున్నారు అక్కడ? వాక్యము కంటే వాక్యం బోధించడానికి ఏం కావాలి? ధైర్యం. అందుకనే మన జీవితాల్లో ఏముండాలి? ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి చెప్పండి? మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమునకు చేరుతాము. ధైర్యంతో కృపాసమునకు చేరాలి. ధైర్యం కావాలి. ప్రభువా మాకు ధైర్యం అనుగ్రహించు. ఎవరికి? దాసులకి. ఎవరికి? నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యం చేయటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు. ఎవరు వాళ్ళు? ఎవరు ఆ దాసులు? చెప్పండి. సేవకులు. కాబట్టి ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే దేవుని సేవకుని దాసులు అయిపోయారు, విశ్వాసులు బాసులు అయిపోయారంట. ఏమయ్యారు? సేవకుని దాసులు, విశ్వాసులు బాసులు అయిపోయారు. చూసారా? బాసులకు తెలుసా? దాసుకి బాసులు అంటే ఏంటి? ఎలా వస్తున్నారు? బాసులుగా వచ్చిపోతున్నారు. అట్లా కాదు. దేవుని సేవకులు ధైర్యముగా వాక్యం చెప్పాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇక నాకు దేవుని సేవకులు వాక్యం చెప్పడానికి సందేహపడుతున్నారు. తెలుసా మీకు? ఏది చెప్తే బాధ, ఏది చెప్తే కంట, ఏది చెప్తే చుక్కు, ఏం చెప్పాలా, ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారో, అట్లా మాట్లాడితే ఏమనుకుంటారో, అసలు మాకే చెప్పామంటారు కొంతమంది మాకు కాదు వాళ్ళే చెప్పామంటారు. కాబట్టి సేవకులైన వారికి వాక్యం చెప్పడానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యంతో వారు దేవుని వాక్యం చెప్పాలని ప్రార్థన చేయాలి. కాబట్టి అక్కడ ఒక పాట కూడా ఉంది. ఏ పాట?
నీ దాసులను మరువకుము. ఏ పాట? పరమాశీర్వాదము కోరి పరలోక పితారుదించితిమి అనే వచనంలో నీ దాసులను మరువకుము. కాబట్టి అయ్యా, నీ దాసులు సేవకులు వారు వాక్యం చెప్పాలి, వారి ధైర్యం ఇవ్వు అని మనం ప్రార్థన చేయాలి. ఎన్ని సంగతులు? 5 సంగతులు. కాబట్టి ఆ తర్వాత వారు వాక్యాన్ని ఎలా ప్రకటించారంట? ధైర్యంగా బోధించారు. 31వ వచనంలో ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యము. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. ఎవరు వాళ్ళు? పీటర్ అండ్ జాన్. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేశారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి అయ్యా, నీ దాసులకు ధైర్యం ఇవ్వని ప్రార్థన చేస్తే అక్కడ ఆ ప్రార్థన ఏమైంది? ఫలించింది. ఆ ప్రార్థన ఏమైంది? ఆ ప్రార్థన జవాబు దేవుడు ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఏముండాలి? ధైర్యం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ధైర్యం, ప్రార్థన చేసే విషయంలో ధైర్యం, సువార్త చెప్పే విషయంలో ధైర్యం, సాక్ష్యం చెప్పే విషయంలో ధైర్యం, వీటన్నిటిలో ఏముండాలి? ధైర్యం, ధైర్యం, ధైర్యం. మనం దేవుని గురించి చెప్పట్లేదుగా, ఆత్మ సంబంధమైన ధైర్యంలో మనం సాగిపోవాలి. అలా ఉండినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక. వీటన్నిటిలో దేవుడు మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి 5 సంగతులు మనం చూచాము. ఈ 5 సంగతులను బట్టి మనం ప్రార్థన చేసుకుంటాం. ముగింపు ఈ 5కి ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం చెప్పి మనం ప్రార్థనకి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఏంటి ఆ మాట అంటే లూకాసు సువార్త 17వ అధ్యాయం. లూకాసు సువార్త 17వ అధ్యాయం. వీటన్నిటి కలిపి ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం చూసుకొని మనము లూకాసు సువార్త ముగించుకుందాం. 17వ అధ్యాయము 8వ వచనం. 17:8 చూడండి అమ్మా. 17:8 చదవండి. అంతేకాక కాబట్టి ఇక్కడ మనం చూస్తే లూకాసు సువార్త 17:18 అనుకుంటాను. సరే, 8వ వచనంలోనే అక్కడ ఏమని రాయబడిందంటే వీటన్నిటికీ ఒక వాక్యం ఉంది. అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకొనని వానితో చెప్పాను కానీ అని రాయబడింది. అంటే వీటన్నిటి విషయం నడుము కట్టుకోవాలి. ఏం చేయాలి? నడుము కట్టుకొని అని మాట 8వ వచనం. నడుము కట్టుకొని ఏం చేయాలి? వీటన్నిటిలో మనము ఈ 5 విషయాల్లో నడుము కట్టుకోవడం అంటే ఏంటి? నడుము కట్టుకుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నడుము కట్టుకుంటారు. నడుము కట్టుకోవడానికి బెల్ట్. ఏంటి? బెల్ట్ కట్టుకుంటే వాళ్ళు సాగిపోతారు ముందుకి. ఎంత దూరమైనా నడుస్తారు, ఎంత దూరమైనా పరిగెత్తారు. అలాగే వీటన్నిటిలో మనం ప్రార్థన ఎలా ఉండాలి? నడుము కట్టుకునే ప్రార్థనగా ఉండినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక. దయచేసి మరి ప్రార్థన చేయండి. రేపు ఆదివారము మరి ఆరాధన కొరకు మరి ప్రార్థన చేయండి. మరి ఆరాధన సమయము, మరి వాక్య సమయము, పాటల సమయము, వీటన్నిటిలో దేవుడు మనకు సహాయం చేయనట్లు మరి ప్రార్థన చేయండి. అట్లాగే మరి ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేపు సోమవారం నుంచి సెకండ్ ఇయర్కి. కాబట్టి ప్రార్థన చేయండి. అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. ఇక నుంచి అందరికీ ఎగ్జామ్సే. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా ఆపై చదువులకి సమీర కూడా మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుంది. మరి దయచేసి ప్రార్థన చేయండి. తర్వాత మరి నగరపాడు పరిచయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తర్వాత కొన్ని విషయాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపి నన్ను కరుణించి ఆదరించుమయా.
దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. దయచేసి ప్రార్థించండి.